ఈ వయసులో సాధ్యమవుతుంది. కాబట్టి ఈ వయసును మీరు మొక్కై ఉన్నది మానై వంగనాను అంటుంటారు. కాబట్టి ఈ వయసులో మిమ్మల్ని మీరు సరిదిద్దుకోగలుగుతానే మీకు మరో భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ 6 ఏళ్ళు ఇక్కడ సర్వీస్ చేసిన కాబట్టి బేసిక్గా మీరందరి విషయాలు వివిధ దశల్లో నాకు అర్థమవుతుంటాయి. కాబట్టి నేను ఒకటే విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఆ భవిష్యత్తును నిర్మించుకోవాలంటే ఫస్ట్ మనం సైంటిఫిక్గా కొన్ని విషయాలను అర్థం. మీరందరూ బయోసైన్స్ చదివారు చిన్న తరగతుల్లో. ఈ ఆట మొత్తం హార్మోన్స్ ఆట, అది అర్థం చేసుకోండి. ఈ హార్మోన్స్ ఆటల ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మెరుగవ్వాలి. ఈ హార్మోన్స్ అన్ని రకాలుగా మనల్ని సముద్ర కెరటాలలాగా ఎత్తి పడేస్తుంటాయి, కిందికి పైకి. మన నావ తునాతునకలగే అవకాశాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ ఎవరు సంపాదించుకొని ఆ పరిస్థితులను ఎవరికి వాళ్ళు నిబద్ధతతోటి నిబాదించుకొని ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళే ముందంజలో ఉంటారు. అది అర్థం చేసుకోండి. ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల మీరు ఏదైతే త్వరగా ఆనందాన్ని ఇస్తారో వాటిని ఖచ్చితంగా విసర్జించండి, వదిలేయండి. ఇన్స్టంట్ ఆనందాలు అంటే మీ కష్టం ఉండదు, దాంట్లో మీ ఎఫర్ట్స్ ఉండవు, ఎలాంటి మీ ప్రయత్నము ఉండదు, కానీ ఒక సులభమైన ఆనందం వస్తుంటుంది. ఆ ఆనందం విషంతో సమానం ఈ వయసులో. అది ఏ రూపంలో ఉన్నదైనా సరే. మన పేరు పెట్టుకోవాల్సి వస్తే డ్రగ్ అడిక్షన్స్ నుంచి మొదలు పెట్టుకొని రకరకాల సంఘ విద్రోహ కార్యక్రమాల్లో కలిగే ఆనందం అంతా ఈ కోవలే. కాబట్టి ఆ సులభ ఆనందాలు వెంటనే మీరు మీ మైండ్ అలర్ట్ కావాలంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది సులభమైందా అంటే నా కష్టం వల్ల వచ్చిందా, నా బాధ వల్ల వచ్చిందా, నా ప్రయత్నం వల్ల వచ్చిందా. రాలేదు అంటే మాత్రం విసర్జించండి. సింపుల్ టెక్నిక్ ఇది, చాలా సింపుల్ టెక్నిక్. ఇవన్నీ మీరు జీవితంలో చాలా ఎదిగినాక కానీ అర్థం కాదు ఈ విషయం. ఇప్పుడే చిన్న చిన్న టెక్నిక్స్ తోటి మీ జీవితాన్ని మలుచుకోండి. ఏదైనా సరే మనం పూర్తి స్థాయి మన లోపల శక్తిని మొత్తం ఖర్చు చేయిస్తుందో, ఏదైనా అంత ఈజీగా మనకు సాధ్యం కాదు. అవి శాశ్వతమైన ఆనందాలు, వాటిని నిలుపుకునే ప్రయత్నం చేయండి. ఇంకోటి, మనం ఇలాంటి వసతి గృహాలు కానీ చదువుకునే ఉన్నత విద్యా సంస్థలు కానీ అడుగు పెట్టడానికి ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మన భవిష్యత్తును ఆశలు పెట్టుకొని, మన మీద నమ్మకాలు పెట్టుకొని కొన్ని జీవితాలు మన వెనుక ఉంటాయి. అవి మన ఇంటికాడ వ్యవసాయం చేస్తున్న తల్లిదండ్రులు కానీ, కూలిపోయిన అమ్మ కానీ, మన కొరకు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన అన్నలు అక్కలు కానీ, వాళ్ళందరి ఆశలను మనం మోస్తున్నాం. ఆ విషయాన్ని మనం వెళ్ళ గుర్తుంచుకోవాలి. ఎక్కడికి పోయినా వాటిని మనం వెంట ఉంచుకోవాలి. అవి మనకు ఈత కొట్టడానికి ముందు బెరడునో లేకుంటే ఒక టైర్నో వేసుకుంటాం కదా, మునిగిపోకుండా. అలాంటివి అవి మనం లైఫ్లో డిస్ట్రాక్షన్ కాకుండా కాపాడేటివి అవి. ఈ ఫ్రెషర్స్ డేలో సీనియర్స్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, మీరు లైఫ్లో ఏ రకమైన ఇబ్బందులు, ఇప్పుడు ఒకవేళ డిగ్రీ అయినా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, ఫస్ట్ ఇయర్ అయినా ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు, ఆయన ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, ఆ విషయాన్ని వీళ్ళతో పంచుకోగలగాలి. ఇచ్చి ఫ్రెషర్స్ కూడా ఏం చేయాలి, అసలు మేము ముందుకు వెళ్ళాలంటే ఏ దారులు ఉన్నాయి, ఏం చేస్తే మాకు బెటర్ ఉంటుంది అనే డిస్కషన్ అనేది ఓపెన్గా జరగాలి. మీరు అన్ని విషయాలు, సుఖాలు సంతోషాలు అన్ని విషయాలు మాట్లాడుకున్నట్టే ఈ విషయాలను కూడా ఓపెన్గా మాట్లాడండి. కెరీర్ గురించి మాట్లాడండి. మీ దగ్గరకు వచ్చే ఉపాధ్యాయుల గురించి అడగండి, వాళ్ళ అభిప్రాయాలు అడగండి. ఎందుకంటే మనం అడగైందే అమ్మాయినా పెట్టదు. కాబట్టి ఎక్కడ మనకు సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ నుంచి మనం పిండుకోవాల్సి వస్తుంది. ఆ పిండుకునేది తప్పకుండా మెయింటైన్ చేయండి. ఎందుకంటే లైఫ్ను నీది అది.